హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క పరంపర అనేది కొనసాగుతూ ఉంది. సో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో విద్యార్థుల నాయకులు ఎవరైతే ఉన్నారో సో వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఈ బెట్టింగ్ యాప్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, బెట్టింగ్ యాప్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, సో ఏ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చెడిపోతున్నారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓయూలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఏదైతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క పరంపర కొనసాగుతూ ఉన్నది, చాలామందికి నోటీసులు ఇచ్చారు, వారిని అరెస్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ఈ బెట్టింగ్స్ యాప్ రావడానికి గల కారణం ఏంటి, దీనివల్ల ఎంతమంది యువత నష్టపోతున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, చాలామంది బెట్టింగ్కి లేకపోతే వేరే వేరే వ్యసనాలకి అలవాటు పడి యువత భారతదేశానికి అంటే దేశానికి మనకు గాలి ఎంత అవసరమో యువత కూడా ఈ దేశ భవిష్యత్తు, దేశ డెవలప్మెంట్ కోసము అంత అవసరం. కానీ ఈరోజు మనము చూసుకున్నట్టయితే ప్యాక్ ఆట కావచ్చు, లేకపోతే ఈ యొక్క క్రికెట్ ఐపీఎల్లో కావచ్చు, వివిధ రకాలుగా బెట్టింగ్లకు పాటుపడి 1:10 అని చెప్పేసి వాళ్ళకు ఆశ కల్పిస్తున్నట్టు బెట్టింగ్ దారులు ఎవరైతే ఉన్నారో, అలాగే గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేసేది పోయి గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఒక బెట్టింగ్ యాప్ తయారు చేసి అక్కడక్కడ మెట్రో స్టేషన్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాప్లో కావచ్చు వాళ్ళు పబ్లిక్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క పబ్లిక్ చూసినప్పుడు కూడా ఆ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు దానికి అట్రాక్ట్ అయిపోయి ఈ బెట్టింగ్ వేస్తే ఏదో ఈజీ మనీ ఎర్నింగ్ కావచ్చు అని చెప్పేసి ఈరోజు మనీ ఈజీగా సంపాదించుకోవాలని అంటే అక్రమంగా లేకుంటే దొడ్డుదారులు పోయి ఈ యొక్క బెట్టింగ్లకు అలవాటు అయిపోయి ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు 10 రూపాయలు వేస్తే 20 రూపాయలు అని చెప్పేసి ఆశ చూపెడుతున్నారు. ఫస్ట్ వచ్చినట్టే వచ్చి ఆటోమేటిక్ మళ్ళీ 1:10 1000 రూపాయలు పెడితే 10,000 వచ్చుడు. 10,000 పెట్టినప్పుడు 10,000కు 10,000 వచ్చినప్పుడు వీళ్ళకు వచ్చిన లాభాన్ని మొత్తం గుంజుకుంటున్నారు. అట్లా మొత్తము ఏదైతే ఉందో బెట్టింగ్ ద్వారా ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ ద్వారా దాదాపు నాకు తెలిసి మొన్న చూస్తే లాస్ట్ ఒక ఇష్యూ చూసుకుంటే కర్ణాటకలో జాబ్ చేస్తున్న ఒక వ్యక్తి వాళ్ళ తెలంగాణలో ఉన్న పేరెంట్స్కు అక్కడ ఏం చేస్తుండో తెలియదు. ఆ అబ్బాయి ఏం చేసిండు, జస్ట్ బెట్టింగ్లకు యాప్లకు గురై బెట్టింగ్ దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు బెట్టింగ్లో పోగొట్టుకున్న డబ్బులు. అది తెలిసి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఎవరైతే బెట్టింగ్ దారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లాస్ అయ్యారో ఆయన గురించి బెట్టింగ్ కోసం డబ్బుల కోసం వస్తే అక్కడ ఉన్నటువంటి జాగలు, అక్కడ ఉన్నటువంటి ఇల్లును అన్నిటిని అమ్ముకున్నా కూడా ఈ బెట్టింగ్ డబ్బులు కట్టలేకపోయినటువంటి పరిస్థితి ఆ ఒక పేరెంట్స్ చూసారు. అది గిడంగా సరిపోకపోతే మా కొడుకు మేము పై చదువులు చదివించి ఈ యొక్క సమాజం కోసం కావచ్చు మా కొడుకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ముందరికి వెళ్ళే మంచి టైంలో ఆ అబ్బాయి ఏమైందనంటే అక్కడ నుంచి ఇక్కడ ఫోర్స్ పెట్టే వరకు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అంటే బెట్టింగ్ చేస్తున్నప్పుడు మనం కాదు, మన వెనుకలో ఉన్నటువంటి మన సర్కిల్, మన కుటుంబం కావచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ యొక్క బెట్టింగ్కి నేను ఒక్కని బెట్టింగ్ వేస్తే నాకు ఈజీ మనీ వస్తున్నాయి, కాకపోతే నా వెనుక ఎంతమంది సఫర్ అవుతారు అని చెప్పేసి ఈ యొక్క యువత ఆలోచించడం లేదు. ఈ యొక్క సినిమా హీరోలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క విద్యార్థులకి ఒక మంచి మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే మోటివేషనల్ స్పీచెస్ కావచ్చు, లేకపోతే ఏ విధంగా దేశాన్ని బాగుపరిస్తే బాగుంటుంది, ఏ విధంగా మన దేశాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేది పోయి ఈ యొక్క హీరోలు, ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క విద్యార్థులని యువతని నాశనం చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క యువతని నాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క హీరోలు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వాలు కావచ్చు, 100% ఏబీవీపీ తరఫున మేము అందరినీ హెచ్చరిస్తున్నాము. మీరు బాగుపరచకపోయినా సరే కానీ విద్యార్థులని యువతని నాశనం చేసే రీతిలో మీరు ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో బెట్టింగ్లు అంటూ, మాదక ద్రవ్యాలంటూ, మద్యపానం అంటూ యువత అంతా కూడా పెడదారిన పడుతున్న సందర్భం ఇది. ప్రభుత్వము ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. ఎందుకంటే ఇలాంటి వారిపైన కేసులు పెట్టడము, సుమోటోలు ఇవ్వడము, మీరు వచ్చి కేసులు బుక్ చేస్తామని చెప్పడము, ఇది ప్రభుత్వం యొక్క నిజానికి కూడా మంచి దారి ఇది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశ భవిష్యత్తు, దేశానికి బంగారు భవిష్యత్తు వేసేది యువత. దేశానికి ఒక పవర్ హౌస్ అంటారు యువతను. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే 18 సంవత్సరాలు
కన్నా లోబడిన విద్యార్థులు కూడా ఈరోజు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వారి యొక్క ఫాలోవర్స్ ఆ లిస్ట్ తీస్తే మనకు 14-15 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు కూడా 18 సంవత్సరాలు అని చెప్పుకొని వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా, వాళ్ళని ఒక బాధ్యతాయుతంగా గౌరవం ఇచ్చినప్పటికీ సమాజము వాటిని కాదనుకొని ఈ యొక్క పైసల కోసం, ఏవైతే సబ్స్క్రైబర్ల ద్వారా యూట్యూబ్ ఇచ్చే పైసల కోసం వాళ్ళు ఈరోజు ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఎవరైతే చిన్న పిల్లలు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ చూస్తున్న తరుణం ఈజీ మనీకి అనేది కూడా అట్రాక్ట్ అవుతున్నారు. విద్యార్థులే అయి ఉండొచ్చు, చిన్న పిల్లలే అయి ఉండొచ్చు. వీరు ఆ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో 18 నుంచి 25 ఏజ్ గ్రూప్లో చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. ఈరోజు అవసరం వచ్చే కంటెంట్ ఏదైతే యూట్యూబ్ ఛానల్లో అవసరం వచ్చే కంటెంటే అయి ఉండొచ్చు, ఇంకే వివిధ రకాల అవసరం వచ్చే కంటెంట్లను ఫాలో అవ్వడం ఈరోజు ఇష్టపెట్టి యువత అంతా కూడా ఇలాంటి వారిని, ఎందుకంటే ఈరోజు మనం వినోదానికి వారు ఎక్కువ కూడా ఆకర్షితులైతే ఉన్న సందర్భం ఇది. వినోదానికి ఎక్కువ ఆకర్షితులవుతున్న తరుణంలో వాళ్ళు వినోదాన్ని వ్యక్తపరుస్తూనే ఆ వినోదం ప్లేస్లోనే ఇలాంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేస్తున్న పరిస్థితి. వారికి వినోదానికి ఇచ్చినప్పుడు వినోదమే చేయాలి కదా, వాళ్ళు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తూ ఇలా ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుంటున్న తరుణం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాంటి వారిని శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నారు కదా, శిక్ష అనుభవించండి, తప్పులేదు. కానీ మీరు ఎవరైతే ఇలా బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే చూసి అది పెట్టి ఆడి వాళ్ళ ప్రాణాలు నష్టపోయినాయి కదా, వాళ్ళ కుటుంబాలంతా కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సరే, ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ తప్పు అయిందని కూడా మీరు ఒప్పుకుంటున్న తరుణం అది మంచిది కాదని అనట్లేదు, మంచిదే. కానీ మరి వాళ్ళందరి జీవితాలు ఏంది బతుకు? ఇప్పుడు మీరు సంపాదించిన పైస ఉన్నది కదా, దాంట్లో నుంచి ప్రతి కుటుంబానికి ఇంత ఇవ్వండి, అట్లయినా మీరు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఈరోజు మనం చూస్తాను. నిన్న మెట్రో యొక్క సీఎండీ కూడా దాన్ని రద్దు చేసిన పరిస్థితి. అంటే ఈరోజు సమాజంలో అది ప్రబలిల్లి కొందరు ప్రాణాలు పోయే వరకు ఆలోచించడం కాదు, ముందుగా మనకు తెలుసు కదా, ఎంతో కొంత మనకు అవగాహన ఉంటుంది వాటి పట్ల జరిగే అనర్థాలు ఏంది, నష్టాలు ఏంది అనేది కూడా. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా వాటి పట్ల జరిగే అనర్థాలు తెలియకపోవడం ఇది ఎంతవరకు సిగ్గుచేటు, ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అది మళ్ళీ మెట్రో లాంటి యొక్క ఎంతోమంది ప్రయాణించే ఒక ప్రయాణాన్ని వాళ్ళు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు దాంట్లో ఫాలో అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్న తరుణం. కాబట్టి ఈ రోజుకైనా మేము అధికారులకి అయి ఉండొచ్చు, సెన్సార్ బోర్డులు ఉంటాయి కదా, యాడ్స్కి అయినా ఉండొచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళకి అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నిటికి కూడా సెన్సార్ బోర్డును నియమించాలి. అదేవిధంగా సెన్సార్ బోర్డుని నియమించి ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయి ఉండొచ్చు, సెక్షువల్గా వీడియోలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వాల పట్ల ఉన్నది. ఎందుకంటే ఈరోజు వాటిని ఫాలో అయ్యి వాటిని చూస్తూ ఈరోజు యువతంతా కూడా వాటి వెనుకే పడుతున్నది. ఈరోజు ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఓపెన్ చేస్తే దాంట్లో పనికొచ్చేదానికన్నా అశ్లీలత ఎక్కువైపోయింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఒక కమిటీ వేసి ఏది మనకు కంటెంట్ ఉండాలనేది నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి వెంటనే ఇలాంటి కమిటీలు వేసి, లేదంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కొన్ని, వాటి యొక్క సూచనలు సలహాలు తీసుకోండి. అలా తీసుకొని ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ఉంటే బాగుంటుంది, ఏ ఉండకపోతే బాగుంటుంది అని చెప్పేసి ఆ స్వచ్ఛంద సంస్థలు కూడా చెప్పదలుచుకుంటాయి. వాటి యొక్క సూచన సలహాలు కూడా ప్రభుత్వాలు తీసుకొని ఆ యొక్క సూచన సలహాల ద్వారా కమిటీలు వేసుకొని ఆ కమిటీలను ఫాలో అయ్యి ఈరోజు విద్యార్థులు జీవితాలు బాగుపరచాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉన్నది. అదేవిధంగా ఈరోజు సమాజానికి మీరు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు ఆ యొక్క కార్యాచరణ రూపుదిద్దుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.